జయజానకి నాయక యూట్యూబ్లో 300 మిలియన్ వ్యూస్ సాధించాయి. వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యంగ్ హీరో జయజానకి నాయక, సాక్ష్యం సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన బెల్లంకొండ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కందిరిగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 6 ప్యాక్ తో రెడీ అయ్యాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయి శ్రీనివాస్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కిష్కింధపురి సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్లో టాక్ రాలేదు, కానీ రీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా హారర్ సీన్లు జనాలకు పిచ్చిగా నచ్చేశాయి. అసలు థియేటర్లో జనాలు చాలా రోజుల తర్వాత భయపడ్డారని రివ్యూలు వచ్చాయి. అయితే టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు మాత్రం పెద్దగా ఊపందుకోలేకపోయాయి. అలా అని మరీ డిజాస్టర్ కలెక్షన్లు కూడా రాలేవు. డే 1 నుంచి డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వచ్చింది. ఇక దాదాపుగా ఈ సినిమా క్లోజింగ్ కు వచ్చేసింది. మల్టీప్లెక్స్ లో కొన్ని షోలు తప్ప సింగిల్ థియేటర్ల నుంచి పూర్తిగా వెళ్లిపోయింది. దానికి తోడు ఓజీ సినిమా రావటంతో థియేటర్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.